ఏళ్లనాటి కట్టడాలకు న్యూ లుక్ రానుంది. కూలిపోయే స్టేజ్కు చేరిన ఆనాటి చారిత్రక కట్టడాలు పూర్వ వైభవంతో కళకళ్లాడబోతున్నాయి. ఎప్పుడూ సందర్శకులతో రద్దీగా ఉండే కుతుబ్ షాహీ టూమ్స్ కొత్త రంగులు అద్దుకుంటుంది. పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న కుతుబ్ షాహీ 7 టూమ్స్ కి తిరిగి మహర్దశ రానుంది. అగా ఖాన్ ట్రస్ట్ ఫౌండేషన్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజులు పోయారు, రాజ్యాలు మారాయి, కానీ ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు ఇప్పటికీ జనానికి కనువిందు చేస్తున్నాయి. నాటి చరిత్రకు చెరగని ఆనవాళ్లుగా ఉన్నాయి కుతుబ్ షాహీ టూమ్స్. హెరిటేజ్ బిల్డింగ్స్ లిస్ట్ లో చాలా సార్లు ప్రపంచ గుర్తింపు పొందాయి ఈ టూమ్స్. 1543లో కులీ కుతుబ్ షా మొదటి టూమ్ నిర్మించారు. ఇలా 1626 వరకు కుతుబ్ షా వంశస్థులు 7 సమాధులను నిర్మించారు. 19వ శతాబ్దంలో వీటి ప్రాధాన్యతను గుర్తించారు సాలార్ జంగ్. టూమ్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. తర్వాత ప్రజల సందర్శనకు అందుబాటులోకి తెచ్చారు. అలనాటి కుతుబ్ షాహీ కాలం నాటి కట్టడాలు కళ తప్పుతున్నాయి. అందుకే ఈ టూమ్స్ కు సొగసులు దిద్దాలని డిసైడ్ అయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 25 వారసత్వ కట్టడాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది కేంద్రం. అందులో కుతుబ్ షాహీ టూమ్స్ ను కూడా సెలెక్ట్ చేసింది. ఇవి మెహదీపట్నం షేక్పేట్ నాలా నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటాయి. షాహీ టూమ్స్ కి మెరుగులు దిద్దుతున్నారు ఆర్కిటెక్ట్లు. గత వైభవం ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తున్నారు. ప్రాచీన కాలంలో కట్టడాలను సున్నం కలిపిన మట్టితో నిర్మించేవారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను కుతుబ్ షాహీ టూమ్ల విషయంలోనూ ఫాలో అవుతున్నారు ఆర్కిటెక్ట్లు. మహబూబ్ నగర్ జిల్లాలో దొరికే ప్రత్యేకమైన రాళ్లను గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సున్నం బట్టీల నుంచి సున్నాన్ని తెప్పిస్తున్నారు. ఈ కట్టడాలు పాడవకుండా ఫ్లోరింగ్, ఇతర వర్క్స్ చేయిస్తున్నారు. 150 మంది కార్మికులు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి దాదాపు 10 ఏళ్లు పడుతుందని అంచనా. ప్రాచీన శైలికి ఆధునికతను జోడించి నిర్మిస్తున్న ఈ టూమ్స్ మరో 400 ఏళ్ల పాటు భాగ్యనగర చరిత్రలో నిలవనున్నాయి. చారిత్రక కట్టడాల వరుసలో టూమ్స్ ఇప్పటికే చాలా సార్లు ప్రపంచ గుర్తింపు పొందాయి. వారసత్వ కట్టడాల జాబితాలో యూనిసెఫ్ హెరిటేజ్ అవార్డును కూడా అందుకున్నాయి. దక్కన్ నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఇలాంటి అపురూప కట్టడాలను భవిష్యత్ తరాలకి వారసత్వ సంపదగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.